హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరికీ అదిరిపోయే పెద్ద శుభవార్తనైతే చెప్పుకోవచ్చు. అంతేకాకుండా కొత్త జీవో అనేది ఆమోదం చేసి ప్రతి రైతు ఖాతాలో రైతు రుణమాఫీకి సంబంధించిన డబ్బులు అనేవి నేరుగా ప్రతి రైతు ఖాతాలో జమ చేయాలి. మన ఎలక్షన్ కమిషనర్ గారు ప్రత్యేకంగా మాట్లాడుతూ ప్రతి రైతుకి వెల్లడించడం జరిగింది. వీడియోలోకి వెళ్ళి మొత్తం వివరాలను అయితే తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్, ఏపీ గవర్నమెంట్ నుండి వచ్చే ఎటువంటి చిన్న అప్డేట్ అయినా మెసేజ్ అయినా వెంటనే మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో కానీ లేదా మెసేజ్ రూపంలో కానీ అందాలంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా వీడియోని షేర్ చేయండి, ఎందుకంటే వారు కూడా ఈ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుంటారు. మనం మీకు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరికీ రైతు రుణమాఫీకి సంబంధించిన డబ్బులను నేరుగా ప్రతి రైతు ఖాతాలో జమ చేసేందుకు కీలక నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది. ప్రతి రైతుకి రైతు రుణమాఫీ మరియు గోల్డ్ లోన్ సంబంధించిన పట్టా పాసులకు సంబంధించిన అమౌంట్ అనేది నేరుగా ప్రతి రైతు ఖాతాలో జమ చేయబోతున్నట్టు మన ఎలక్షన్ కమిషనర్ గారు అయితే సీఎం జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడుతూ ప్రత్యేకంగా ఆమోదాలను అయితే తీసుకోవడం జరిగింది. ప్రతి రైతుకి రైతు రుణమాఫీకి సంబంధించిన అమౌంట్ అనేది జమ కావాలంటే ఈ క్రాప్లో ఖచ్చితంగా నమోదై ఉండాలని, సింగిల్ విండో కౌంటర్ దగ్గర ఈకేవైసీ అనేది చేయించుకొని ఉండాలని, ఇలా చేయించుకున్న రైతులకు మాత్రమే ఈ రైతు రుణమాఫీ నేరుగా ప్రతి రైతు ఖాతాలో జమ కావడంతో పాటు వారికి డిజిటల్ మెసేజ్లు మరియు భౌతిక రసీదులు అనేవి అందజేయడం అయితే జరుగుతుందని, ఈకేవైసీలో ఈ క్రాప్లో నమోదు ఉండి సకాలంలో తీసుకున్న రుణానికి వడ్డీనైతే తిరిగి చెల్లించి ఉన్న ప్రతి ఒక్క రైతుకి రైతు రుణమాఫీ అమౌంట్ అనేది నేరుగా వారి ఖాతాలో జమ అయ్యి డిజిటల్ మెసేజ్లు మరియు భౌతిక రసీదులు కూడా రావడం జరుగుతుందన్నట్లు ప్రత్యేకంగా మన ఎలక్షన్ కమిషనర్ గారు మాట్లాడితే ప్రతి రైతుకి ఇది వెల్లడించడం జరిగింది. సో చూసారా ఫ్రెండ్స్, ఏపీ గవర్నమెంట్ నుండి వచ్చే ఎటువంటి చిన్న అప్డేట్ అయినా మెసేజ్ అయినా మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో నేరుగా రావాలంటే ప్రతి ఒక్కరూ ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అదేవిధంగా వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మాత్రం లేదు. ప్రతి ఒక్కరూ లైక్ చేసి సపోర్ట్